సార్ వరంగల్‌లో ఒక డాక్టర్ మీద పట్టపగలే హత్యాయత్నం జరిగింది సార్. ఈ మధ్య కాలంలో చూసుకుంటే గనక వరంగల్‌లో విపరీతంగా క్రైమ్ పెరిగింది అంటున్నారు. అసలు ఎందుకని ఇంత విపరీతంగా క్రైమ్ పెరిగింది? అలాగే ఈ డాక్టర్ ఎవరు సార్? ఎందుకని ఇతని మీద పట్టపగలే హత్యాయత్నానికి చేశారు అంటే? యాహ్! డాక్టర్ సుమంత్ రెడ్డి ఆయన కాజీపేటలో క్లినిక్ నడుపుతాడు. ఆయన మీద నిన్న వరంగల్‌లో ఆహ్, హత్యాయత్నం జరిగింది. ఇది ఒక్కసారిగా తెలంగాణలో ఒక సంచలనాత్మక సంఘటనగా మారుమోగిపోయింది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో హత్యలు, హత్యాయత్నాలు విపరీతంగా జరుగుతున్నాయి. లాస్ట్ ఇయరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్యలే 35 ఉన్నాయి. అవి కాకుండా 120, 102 హత్యాయత్నాలు అటెంప్ట్ మర్డర్ కూడా జరిగాయి. గత 6 నెలల్లో 6 నెలల్లో తీసుకుంటే 24 హత్యలు జరిగాయి 6 మంత్స్‌లో. అంటే వారానికి ఒక హత్య జరుగుతోంది వరంగల్‌లో. దీంట్లో మామూలుగా వరంగల్‌ని ట్రై సిటీ అంటారు. వరంగల్, కాజీపేట, హనుమకొండ 3 కలిసి ఉంటాయి. అవును సార్. మనకి ఎట్లాగైతే ఇక్కడ జంట నగరాలు అంటారు, అక్కడ ట్రై సిటీ ట్రై అంటారు. సిటీ అంటారు. మామూలుగా ఒకప్పుడు వరంగల్లు, ఓరుగల్లు అని పిలుస్తారు. ఒకప్పుడు అది విప్లవాల పురిటి గడ్డ కూడా వరంగల్ అంటేనే విప్లవాల పుట్టినిల్లులాగా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు మూక హత్యలు, వ్యక్తిగత హత్యలు, దాడులు, రియల్ ఎస్టేటు, సో కాల్డ్ వివాహేతర సంబంధాలు, వీటి వల్ల ఇలా రకరకాల కారణాలతో వరంగల్ ఏంటంటే ఒక రకంగా తెలంగాణకు అనఫిషియల్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారనమాట. ఆ స్థాయి నగరం ఇప్పుడు ఇలాగా వైలెన్స్కి ఆనవాళం అయిపోయిందన్న ఒక భయాందోళన ఉంది. మొత్తం రక్త చరిత్ర అని చెప్తున్నారు. ఈ డాక్టర్ సుమంత్ రెడ్డి ఈయన ఎందుకు చంపడానికి అంటే ఈయన అవును సార్. ప్రాణాలతో అయితే బతికాడు. ఈయన మామూలుగా రోజులాగే 9 క్లినిక్ నుంచి 9 ఇంటికి వెళ్తాడనమాట కారులో. ఆయన బట్టుపల్లి రోడ్లో వెళ్తూ ఉంటే బట్టుపల్లి వైపు సడన్గా కొంతమంది బైకుల్లో వచ్చి ఆయన కారుకి అడ్డపడి కారులో నుంచి ఆయన్ని బయటికి లాగి ఆయన్ని కత్తులతో పొడిచారు. చనిపోయినాడు అనుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఈ లోపల అక్కడున్న జనం చూసి పోలీసులకు ఫోన్ చేశారు. కాజీపేట పోలీసులు వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి. కొన ఊపిరితో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఎయిడ్ అయితే చేయగలిగారు. ఎంజిఎం హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి అక్కడ వాళ్ళు కాదంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాడు. ఇప్పుడు ఏదేమైనా ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ ఒక్క రోజులోనే గురువారం ఒక్క రోజులోనే 3 హత్యలు జరిగాయి వరంగల్ జిల్లాలో. ఒకటేమో పెళ్లి వేడుకల్లో ఒక అటాక్ జరిగింది. పెళ్లి వేడుక జరుగుతూ ఉంటే సడన్గా 2 గ్రూపులు కొట్టుకున్నారు, కత్తులతో పొడుచుకున్నారు. 4 కత్తిపోట్లు జరిగాయి అనమాట మేడిపల్లి దగ్గర హసన్పర్తి మండలంలో. అది కాకుండా చంద్రశేఖర్ అనే అతను వాళ్ళ భార్య అనిత మీద దాడి చేశాడు. దాంతో వాళ్ళ కూతురు, వాళ్ళ అత్తమామ అనితకి సపోర్ట్గా ఇతను ఆపడానికి వస్తే వాళ్ళని కూడా పొడిచాడు. కూతురికి, అత్తమామలకు కూడా సీరియస్ గాయాలైనాయి. అది సంఘటన జరిగింది. అట్లాగే డిసెంబర్ 2వ తేదీ కూడా ఒక బ్యాంక్ మేనేజర్, ఆయన పేరు రాజమోహన్, ఆయన్ని చంపేశారు ఇలాగే. మనం మొన్న చెప్పుకున్నాం భూపాలపల్లిలో రాజలింగమూర్తి, ఆయన అది ఇంకా కూడా సంచలనంగానే ఉంది. ఆయన ఎవరు చంపారనేది ఇంకా తేలలేదు. కానీ ఆ అంటే చంపిన వాళ్ళని అయితే పట్టుకోగలిగారు. ఎవరు చంపించారనేది ఇంకా తేలట్లేదు. వాళ్ళ భార్య సరళ ఏమో బీఆర్ఎస్ వాళ్ళు చంపించారని చెబుతుంది. సో వీళ్ళేమో అసలు మాకు సంబంధం లేదు, ఆయన మా మీద కేసు వేసినంత మాత్రం మేము ఎందుకు చంపాలి, కేసు అదేమవుతుంది, ఆల్రెడీ మా మీద విచారణ జరుగుతుంది, జడ్జితోనే జరుగుతుంది అనేది చెప్తున్నారు. ఎందుకంటే మేడిగడ్డ కుంగుబాటు మీద ఆయన భూపాలపల్లి జిల్లా కోర్టులో కేసు వేశాడు. అయితే ఇప్పుడు అది నిన్న ఒక విచిత్రమైన సంఘటన. అదేంటంటే కోర్టులో ఆయన కేసు విచారణకు వచ్చినప్పుడు జడ్జి ఆయనే లేనప్పుడు ఆయన పిటిషన్ మేము ఎలా విచారిస్తాము, రేపు వాంగ్మూలం ఎవరు ఇస్తారు, ఇవన్నీ అడిగితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదు సార్, టైం ఇవ్వండి, మేము దీన్ని మాత్రం మీరు పక్కకు పెట్టకండి, మీ ఎట్లా విచారించాలి ఏంటి అనేది మేము దీని గతంలో ఇట్లాంటివి జరిగినప్పుడు పిటిషన్ వేసి చనిపోయినప్పుడు ఒక సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పులు ఇచ్చింది ఇవన్నీ మేము పరిశీలించి మీ దృష్టికి తీసుకొస్తాం, మాకు టైం ఏంటంటే మాత్రం టైం ఇచ్చారనమాట. సో అది కానీ ఒకవేళ ఆ పిటిషన్ విచారిస్తే అప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ దీని వెనకుండి చంపించుంటే వాళ్ళ ప్రయోజనం నెరవేరదు. ఇది వీళ్ళు కానీ గట్టిగా చేయగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీరియస్గానే తీసుకున్నట్టుగా
తెలుస్తుంది. కానీ లోకల్గా మనకు చెప్తున్న సమాచారం ఏంటంటే పోలీస్ స్టేషన్కి ఆపోజిట్గా ఒక ల్యాండ్ వివాదంలో ఇతను ఇన్వాల్వ్ అయ్యి ఇతను నిజానికి చాలా డిస్ప్యూట్లో ఉన్నాడు. కానీ ఈ మొన్న హత్య చేసిన వాళ్ళల్లో వీళ్ళు ఉన్నారనమాట. రేణుగుంట్ల కొమరయ్య, రేణుగుంట్ల సంజీవ్, ఈ బ్యాచ్ అక్కడ ఉన్నారు. వీళ్ళది పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో ఉండే ల్యాండ్ ఇదనమాట. సో వీళ్ళే చంపారనేది అయితే సరళ కూడా, వాళ్ళ భార్య సరళ, ఆమె కూడా చెప్తుంది. అయితే చంపించింది మాత్రం గండ్ర వెంకటరమణారెడ్డి అని ఆమె ఆరోపిస్తుంది. దీని వెనుక లోకల్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ ఆయన ఉన్నాడు అనేది చెబుతుంది. నేను మొన్న కూడా చెప్పాను, ఈయన ఈ రాజలింగమూర్తి ఒక లిటిగెంట్గా ఉంటూ అనేక ల్యాండ్ డిస్ప్యూట్లో రకరకాల కేసుల్లో ఈయన ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ మీద కోర్టులకు వెళ్ళడం, కొంతమంది తహసీల్దారుల్ని విఆర్ఓల్ని పట్టివ్వడం, ఏసీబీకి, ఇలాగా ఈయన సామాజికవేత్త అని వాళ్ళు అంటున్నారు, లిటిగెంట్ అని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే నేను ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా డీటెయిల్గానే చెప్పాను, ఎక్సనక్సలైట్లు వీళ్ళంతా కూడా ఎలా ఉంటారని. సో ఒక్కోసారి ఏంటంటే ఎక్సనైట్లు ఎక్కువ ఉన్న చోట కూడా క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు గమ్మున ఉంటారు, వీళ్ళు మామూలు వాళ్ళకంటే క్రైమ్ ఆర్గనైజ్డ్కి బాగా చేస్తారు. మనకు నయం ఉన్నంతకాలం చూసాం కదా నయం ఎంత క్రైమ్ రేటు ఉన్నిందో. అలాగే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో ల్యాండ్ అన్ని చోట్ల, తెలంగాణనే కాదు, ల్యాండ్ వాల్యూ పెరగడంతో క్రైమ్ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ల్యాండ్ అనేది ఫిక్స్డ్ కదా, అంతకంటే పెరగదు. ఉన్న ల్యాండ్ని ఆక్యుపై చేసుకోవాలి. ఇప్పుడు ఎనిమీ ల్యాండ్స్ అనేది కూడా మొన్నటి నుంచి డిస్కషన్ నడుస్తుంది తెలంగాణలో. ఎనిమీ ల్యాండ్స్ అంటే 1965, 71 వార్లో, పాకిస్తాన్ వార్లో, 62 చైనా వార్లో పాల్గొన్న వాళ్ళు కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఎనిమీ ల్యాండ్స్గా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఈ మధ్య ఆ చట్టం సవరణ తీసుకొచ్చి ఎనిమీ ల్యాండ్స్ అంటే గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి దక్కలు పడుతుంది అనమాట. అయితే తెలంగాణలో 10,000 ఎకరాలు ఎనిమీ ల్యాండ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ 10,000 ఎకరాలు ఆల్రెడీ ఆక్యుపై చేసేసుకున్నారు. సో ఎవరు ఉండరు కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, వీక్గా ఉంటుంది. సో నిన్ననే తిరుపతిలో వేరే మా బంధువు ఆయనతో మాట్లాడుతుంటే చెప్తున్నారు అక్కడ కూడా విపరీతంగా ల్యాండ్ ఆక్యుపేషన్స్. ఎందుకంటే మామూలుగా వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే ఒక ల్యాండ్ ఆక్యుపై చేసుకోవాలంటే దాని ఓనర్ ఎవరని విచారిస్తారు. ఆ ఓనర్ బలహీనంగా ఉండి, అంటే వాళ్ళకి పెద్ద సంబంధాలు లేవు, ఎప్పుడో తరతరాలకు ల్యాండ్ వచ్చి ఉంటుంది కానీ వాళ్ళకి ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత ఏమి ఉండదు. అలాంటి సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఒక్కొక్కసారి రెవెన్యూ అధికారులు కూడా ఈ రికార్డ్స్ చూసి ఎవరెవరు ఓనర్స్, వీక్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీక్ ఓనర్స్ ఉన్న ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి లిస్ట్ ఇచ్చేస్తారు వీళ్ళకి డబ్బులు ఇస్తే. సో వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఓనర్స్ని బెదిరించి కొంత డబ్బులు ఇస్తాం తీసుకోండి, లేకపోతే మేము మొత్తం ఆక్యుపై చేసుకుంటామని కొంత డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. లేదు దొంగ రికార్డులు కూడా క్రియేట్ చేస్తారు. అలాగా ఎక్కడైతే ల్యాండ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి అనే చోట్లంతా క్రైము ఎక్కువ ఉంటుంది. ఈ వరంగల్ దీంట్లో కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అని ప్రధానంగా చెప్తున్నారు. ఈ డాక్టర్కి కూడా మరి అలాంటి ఏమన్నా ఉన్నాయా? ఆయన ఇప్పుడు డాక్టర్స్ అంటే డాక్టర్స్ కూడా రకరకాల వ్యాపారాలలో, రియల్ ఎస్టేట్లు, రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఫైనాన్స్ ఇవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు ఎందుకంటే వైద్యం కూడా వన్ ఆఫ్ ద లూక్రేటివ్ బిజినెసెస్ కాబట్టి ఆ మధ్య కూడా ఇక్కడ గన్స్తో కాల్చుకొని డాక్టర్లు వాళ్ళ పార్ట్నర్షిప్ కాల్చుకొని చనిపోయిన సంఘటనలు చూసాం. అందువల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చినాక దాని చుట్టూ కూడా క్రైమ్ అనేది పెరిగింది. సో అభివృద్ధితో పాటు క్రైమ్ కూడా రకరకాల రూపాల్లో ఉంటుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా ఆ స్థాయిలో పెరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.